వాక్యం చదువుకుందాము. లూకా సువార్త 4వ అధ్యాయము 5వ వచనం దగ్గర నుండి చదువుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుకుందాము. నేను చదువుతాను. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను అని రాయబడింది. యేసు ప్రభు బ్యాప్టిజం 30వ సంవత్సరంలో తీసుకున్నారు. ఆయన వయసు 30 సంవత్సరాల వయసు. అప్పుడు యేసు ప్రభు బ్యాప్టిజం తీసుకున్నారు. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత యోర్దాను నదిలో బ్యాప్టిజం తీసుకున్నారు. యోర్దాను నది దగ్గర నుంచి కొంచెం దగ్గరలోనే ఎరికో పట్టణం ఉంది. ఆ ఎరికో పట్టణంలో, ఆ దగ్గరలోనే ఎరికో పట్టణం దగ్గర ఒక ఎత్తైన కొండ ఉండిద్ది, చాలా ఎత్తైన కొండ. ఆ కొండ మీదకి యేసు ప్రభు ఎక్కెళ్ళారు. అక్కడ చెట్లుండో, నీళ్ళుండో, గడ్డి ఉండదు, ఏముండదు. అదొక ఎడారి లాంటిది, డెజర్ట్ లాంటిది. అక్కడికి వెళ్ళిపోయి, ఎత్తైన కొండపైకి వెళ్ళిపోయి యేసు ప్రభు 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నారు. ఆయన ఏమి తినలేదు, ఆయన ఏమి తాగలేదు. 40 days ఫాస్టింగ్ ఉన్నారు. అయితే అక్కడ అడవి మృగాలు కూడా ఉంటాయి. ఇప్పటికి కూడా ఆ ప్లేస్ ఉంది. చాలామంది యూరోప్ నుంచి కొంతమంది భక్తులు ఏం చేసేవాళ్ళు అంటే, ఇప్పటికీ ఆ కొండ ఉంటే ఆ కొండ గుహల్లోకి వెళ్ళిపోయి 40 రోజులు ఏమి తినకుండా, ఏమి తాగకుండా వాళ్ళు ఫాస్టింగ్ ఉండేవాళ్ళు. అలా ఫాస్టింగ్ ఉంటే ఏమవుతుంది అంటే చనిపోతారు. ఇప్పుడు మీరు ఆ కొండపైకి వెళ్ళి చూస్తే చాలామంది డెడ్ బాడీస్ అక్కడ ఉన్నాయి. అందుకని ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే, ఆ ప్లేస్ వరకు ఎవరిని ఎక్కనీయకుండా అక్కడ ఒక గేట్ పెట్టేశారు. ఎవరు అక్కడికి వెళ్ళట్లా. కానీ యేసు ప్రభు 40 days ఫాస్టింగ్ ఉన్నారు. ఆయన ఏం తినలేదు, ఏం తాగలేదు. సాతాను యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత చాలా విధాలుగా టెంప్టేషన్స్ చేశారు. ఒక పర్టికులర్ పాయింట్కి వచ్చేసరికి సాతాను ఏం చేశాడు అని అంటే, ఇక్కడ రాయబడింది, భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి అని రాయబడింది. ఆ కాలంలో రోమన్ గవర్నమెంట్, రోమా ప్రభుత్వం వరల్డ్ సూపర్ పవర్. అప్పుడు రోమ్ యొక్క ఆర్మీని, లేదా ఆ దినాల్లో ఉన్న రోమ్ యొక్క చక్రవర్తిని, అతను అనుభవిస్తున్న ఆధిపత్యాన్ని, రోమ్ యొక్క ఐశ్వర్యాన్ని, రోమ్ యొక్క ప్రభావాన్ని చూస్తే ఎవరికైనా ఏమనిపించింది అని అంటే, ఇలాంటి లైఫ్, ఇది చాలా అద్భుతమైన లైఫ్ అనిపించింది. వాళ్ళు వరల్డ్ సూపర్ పవర్గా ఉన్నారు. అప్పుడు ఆ టైంలో సాతాను రోమ్ మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న రాజ్యాలన్నిటినీ, వాటి మహిమను సాతాను యేసు ప్రభుకు చూపించాడు ఆ కొండ మీదే. బహుశా ఒక ఆయన ఏం చెప్పారంటే, ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు మోషే రాశాడు. మోషే నిర్గమాకాండం 4వ అధ్యాయం వరకే ఆయనకి ఏమీ తెలీదు. అదంతా ఆయన బాల్యంలో జరిగిన విషయాలు. మొదటి అధ్యాయము, ఆ నిర్గమకాండం 1వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో విషయాలు బాల్యంలో జరిగినాయి. అప్పుడు ఆయనకి ఏం తెలీదు. మోషే ఆదికాండం మొత్తం రాశాడు. ఆదికాండంలో ఏం జరిగింది అనే విషయము మోషేకి ఎలా తెలుసు? దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటేంటంటే, వాళ్ళ పితరులు స్టోరీస్ లాగా మోషేకి చెప్పి ఉండొచ్చు, కానీ మోషే అప్పుడు రాయలా. మోషే సేనాయి పర్వతం మీదకి వెళ్ళి కూర్చున్నప్పుడు 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఈ పుస్తకాలను రాయమని చెప్పాడు. అప్పుడు మోషే ఈ పుస్తకాలు రాశాడు. కానీ పిన్ టు పిన్ మోషే వాటిని ఎలాగా రాయగలిగాడు అని అంటే, మోషేకి దేవుడు మొత్తం చూపించాడంట. అంటే ఒక తెర మీద సినిమా చూపించినట్లు ఆదికాండాన్ని
మోషేకి దేవుడు మొత్తం చూపించాడు. అందుకని మోషే ఆదికాండం నుండి అది ఎలా రాయాలి అనేది మొత్తం రాసుకుంటూ వచ్చాడు. అయితే యేసు ప్రభు ఆ కొండ మీద ఉన్నప్పుడు సాతాను కూడా ఎలా చూపించాడు అని అంటే, లోకరాజ్యాలన్నిటినీ వాటి మహిమను చూపించి అవన్నీ సాతాను ఏమంటున్నాడంటే నేను నీకు ఇస్తాను అంటున్నాడు. కానీ అక్కడ ఒక పాయింట్ ఉంది, ఆ వచనం మళ్ళీ చదువుతాను చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయము 6వ వచనంలో, 6వ వచనంలో, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును అని రాయబడింది. సాతాను ఏమంటున్నాడు అంటే అది నాకు అప్పగింపబడింది, ఈ భూమి, ఈ రాజ్యాలు, ఈ మహిమ నాకు అప్పగింపబడింది, నేను ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తా. యేసు ప్రభుతో ఒక డీల్ మాట్లాడుతున్నాడు. యేసు ప్రభుని ఏమంటున్నాడంటే ఆ తర్వాత వచనంలో, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పెను అని అంటున్నాడు. ఇక్కడ గ్రీక్ భాషలో మ్రొక్కితివా అనే దానికి ఏం వాడారు అంటే ప్రోస్కూనియో. ప్రోస్కూనియో అంటే ఏంటంటే ప్రోస్, కైన్యో, ఈ రెండు పదాలను కలిపితే ప్రోస్కూనియో అవుతుంది. ప్రోస్ అంటే ఏంటంటే ఒక మనిషి భూమి మీద ఇలా సాష్టాంగపడాలి, దాన్ని ప్రోస్ అంటారు. కైన్యో అంటే ఏంటంటే ఈ నాలుకతోటి ఆ దేన్నైతే నాకుతారో దాన్ని కైన్యో అంటారు. ముద్దు పెట్టుకోవటం, నాకటం, ఇలా ఏది చేస్తుంది అని అంటే కుక్కపిల్ల చేస్తుంది. కుక్కపిల్ల తన యజమాని దూరం నుంచి వచ్చాడు అనుకోండి, డ్యూటీ నుంచి వచ్చాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ కాలు నాకటం, చెయ్యి నాకటం ఇలా చేస్తుంది. సాతాను యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఆయన ఫాస్టింగ్ ఉన్నారు, 40 days, ఏం తినలా, ఏం తాగలా. యాక్చువల్గా ఉపవాసం ఉంటే పరలోకం కనపడాలి, దేవుడు మాట్లాడాలి, దేవుడు రావాలి, దేవుని ఏంజిల్స్ రావాలి, పరలోక సంబంధమైన కార్యాలు జరగాలి. యేసు ప్రభు ఏం తింటలా, ఏం తాగట్లా, అలాగే ప్రేయర్లో ఉంటున్నారో, ఆ ఫాస్టింగ్లో కనిపెడుతున్నారో, ఏం చేస్తున్నారో తెలియదు, ఒంటరిగా ఉన్నారు, ఉపవాసంలో ఉన్నారు. ఆ పర్టికులర్ టైంలో సాతాను వచ్చి ఏం చెప్తున్నాడు అని అంటే, నువ్వు నా దగ్గర ఇట్లా సాగిలపడాలి, అంటే నా పాదాల దగ్గర సాగిలపడాలి, నీ నాలుక, నీ పెదవులు వచ్చి నా నా పాదాలని తాకాలి. ప్రోస్కూనియో, మ్రొక్కితివా. మ్రొక్కటం అంటే ఏదో ఇట్లా నిలబడి చేయటం కాదు. వర్షిప్ అంటే చాలామంది మనం ఏమనుకుంటాం, నిలబడి 2 చేతులు పైకెత్తి పాట పాడటం అనుకుంటాం. కానీ దానిలో ఎంత అర్థం ఉంది. ఇంగ్లీష్లో అయితే వర్షిప్ అని ఉంటుంది, తెలుగులో మ్రొక్కితివా. కానీ ఒరిజినల్ వర్డ్ ఏంటంటే ప్రోస్కూనియో, నువ్వు ఇట్లా సాగిలపడు, నేను నీ ఎదురుగా ఉంటా, నీ నాలుక, నీ పెదవులు వచ్చి నా పాదాలని తాకాలి. అప్పుడు నేనేం చేస్తానంటే నీకు చూపించిన ఈ లోక రాజ్యాలన్నిటినీ, వాటి మహిమను నేను నీకు ఇస్తాను, అది నాకు అప్పగింపబడింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే అప్పగింపబడింది అంటే నువ్వు సృష్టికర్త కాదు, సాతాను సృష్టికర్త కాదు. సాతానే నిజం చెప్తున్నాడు, సాతాను అబద్ధం ఆడట్లా. సాతాను క్లియర్గా నిజమేం చెప్తున్నాడు అని అంటే, నేను సృష్టికర్తను కాదు, ఇది నాకు సంబంధించింది కూడా కాదు, ఇది నాకు అప్పగింపబడింది, ఈ లోకం నాకు అప్పగింపబడింది, ఈ రాజ్యం నాకు అప్పగింపబడింది, ఈ మహిమ నాకు అప్పగింపబడింది. ఇప్పుడు నాది నా చేతుల్లో ఉంది, నేను ఎవరికైనా ఇవ్వగలుగుతా, నీకు ఇవ్వాలంటే నీకు ఇస్తా. కానీ ఒకే ఒక చిన్న పని చేయాలి, ఒక చిన్న కండిషన్ ఏంటి అని అంటే, నువ్వు సాగిలపడి నా పాదాల మీద పడి నా పాదాలని ముద్దు పెట్టుకో, నా పాదాలని నీ నాలుకతో నాకు, నేను నీకు ఇది మొత్తం ఇస్తా. ఇది మొత్తం ఎలా వచ్చింది? మనం వెళ్ళి దేవుణ్ణి అడిగామనుకోండి, ప్రభువా నువ్వు సృష్టికర్తవి, నువ్వు సమస్తాన్ని సృష్టించావు, ఎలా సృష్టించావు అని మనం దేవుణ్ణి అడిగామనుకోండి, దేవుడు ఏమంటాడంటే నా వాక్కుతో సృష్టించాను అంటాడు. వాక్యం, వర్డ్, దేవుని వాక్యంతో సమస్తం సృష్టింపబడింది. అప్పుడు మనం దేవుణ్ణి అడగాలి, నీ వాక్యం ఏదో చూపించు అని అంటే ఆయన యేసు ప్రభువుని చూపిస్తారు. అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే సృష్టికర్తని సాతాను ఏం అడుగుతున్నాడు అంటే, శరీరధారిగా వచ్చిన సృష్టికర్తని నువ్వు ఇప్పుడు సాగిలపడు, లీగల్గా ఇప్పుడు ఇది నీది కాదు, లీగల్గా ఈ భూమి నీది కాదు, ఈ రాజ్యం నీది కాదు, ఈ లోకం నీది కాదు, ఈ మహిమ నీది కాదు, ఇది నాకు అప్పగింపబడింది, ఇది నేను ఎవరికి ఇవ్వాలి అని అనుకుంటే వాళ్ళకి నేను ఇచ్చేస్తా లీగల్గా. ఇప్పుడు దేవుడు
సాతాన్ని ఒక దెబ్బ కొట్టేసి రాజ్యాన్ని తీసేసుకోవచ్చు. కానీ అప్పగింపబడింది. దేవుడు లీగల్గా లాని ఫాలో అవుతాడు, చట్టాన్ని ఫాలో అవుతాడు. దేవుడు భూమిని సృష్టించాడు, భూమి మీద ఉన్న సమస్తాన్ని సృష్టించాడు, ఆదాముని సృష్టించాడు. ఆదాంతో చెప్పాడు, ఇది మొత్తం నీకే ఇస్తున్నా, నువ్వు దీన్ని పరిపాలించు, దీని మీద డొమినియన్, ఏలు, పరిపాలించు, లోపర్చుకో, ఇది నీదే అని చెప్పి దేవుడు పరలోకం వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ భూమి ఆదాము మొదటి రోజు, అంటే ఆయన సృష్టింపబడిన తర్వాత, ఆయన శరీరధారిగా ఆదాము సృష్టింపబడిన తర్వాత ఫస్ట్ డే ఆయన లోకాన్ని చూశాడు, లోకంలో ఈ భూమిని చూసాడు, భూమిలో ఉన్న సృష్టి మొత్తాన్ని చూశాడు. ఇప్పుడు భూమి మొత్తం ఆదాంకి అప్పగింపబడింది, ఆదాం చేతుల్లో ఉంది. ఆ మొదటి గంట ఆదాము ఎంజాయ్ చేశాడు. కానీ ప్రాబ్లం ఏంటి అని అంటే, ఆదాము అవ్వ ఈ భూమి మీద ఉన్నప్పుడు దీనికి వాళ్ళు డొమినియన్ చెయ్యాలి, అంటే ఏలుబడి చెయ్యాలి, వాళ్ళ చేతుల్లోనే ఇది ఉండాలి. మరి దేవుడు ఎందుకు వచ్చాడు? ఆదాం తప్పు చేసినప్పుడు, చెట్టు చాటుకెళ్ళి దాక్కున్నప్పుడు దేవుడు చల్లపోట ఆ ఏదెను వనంలోకి నడుచుకుంటూ వచ్చాడు. నడుచుకుంటూ వస్తా, ఆదాం నువ్వు ఎక్కడున్నావు అని అన్నాడు. దేవుడు ఎందుకు రావాలి? దేవుడు భూమిని ఆదాంకి అప్పగించాడు. దేవుడు సృష్టిని, ఈ భూమి మీద ఉన్న సమస్త సృష్టిని ఆదాంకి అప్పగించి నువ్వు పరిపాలించు అన్నాడు. చక్కగా ఆదాం పరిపాలించుకోవాలి. కానీ దేవుడు ఎందుకు వస్తున్నాడు? దేవుడు సమస్తాన్ని ఆదాంకి ఇచ్చాడు, కానీ ఆదాంకి ఇలా అంటే నీ బతుకు నువ్వు బతుకు, ఇక నీతో నాకు సంబంధం లేదు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండు అని అనలా. అంతా ఇచ్చేసి ఆదాం మీద అధికారం మాత్రం దేవునికి ఉంది. ఇప్పుడు దేవుడు ఆదాం దగ్గరికి ఎందుకు వచ్చాడు అని అంటే, మాట్లాడటానికి, సహవాసం చేయటానికి. దేవుడు తన ప్రజలతో కూర్చుని మాట్లాడటానికి వస్తాడు. దేవుడు సమస్తాన్ని ఎందుకు సృష్టించాడు అని అంటే, నేను ఇదివరకు చెప్పాను, మీరు పరలోకంలోకి వెళ్తే పరలోకంలో దేవుని సింహాసనం మీద, అత్యున్నత సింహాసనం మీద దేవుడు కూర్చున్నాడు. ఆయన సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. దాని మీద 24 మంది పెద్దలు కూర్చున్నారు. వాళ్ళందరూ తెల్లని వస్త్రాలు వేసుకున్నారు. వాళ్ళ తలల మీద బంగారు కిరీటాలు ఉన్నాయి. అవన్నీ దేవుడే ఇచ్చాడు. వాళ్ళందరూ ఏం చేశారు అని అంటే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం లాస్ట్ 2 వచనాలు చదివితే ఏమర్థమైందంటే, వాళ్ళందరూ తమ సింహాసనాల మీద నుంచి లెగిసి వాళ్ళ కిరీటాలు తీసుకెళ్ళి దేవుని పాదాల దగ్గర పెట్టి అక్కడ ఆయనకి సాగిలి పడిపోయి వాళ్ళు ఏమంటారంటే, అయ్యా నువ్వు సమస్తాన్ని సృష్టించావు, నీ ఆనందం కోసం, నీ సంతోషం కొరకు సమస్తం ఉంది అని వాళ్ళు అంటారు. వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు సృష్టించిందే నీ ఆనందం కొరకు. ఆదాముని ఎందుకు సృష్టించాడు అని అంటే, అది ఆయన ఆనందం, ఆయన సంతోషం. ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, మొత్తం సృష్టించి ఆదాంకి అప్పగించి ఆయన ఏమనుకున్నాడంటే, డైలీ ఏదైనా వనంలోకి రావాలి, ఆదాంతో మాట్లాడాలి, అవ్వతో మాట్లాడాలి, వాళ్ళిద్దరితో టైం స్పెండ్ చేయాలి, వాళ్ళిద్దరితో భోజనం చేయాలి. మీకు యేసు ప్రభు ముఖాముఖిగా ప్రత్యక్షం అయ్యాడు అనుకోండి, మొదటి రోజు రెండో రోజు బాగానే ఉంటుంది. తర్వాత ఆయన ఏం చేస్తారో తెలుసా? మొదటి రోజు కానీ రెండో రోజు కానీ ఆయన తప్పకుండా మిమ్మల్ని ఏం అడుగుతారంటే, తినటానికి ఏమన్నా ఉందా అని అడుగుతారు. ఇది 100% నిజం. ఎందుకంటే ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత వీళ్ళు పోయి సముద్రంలో చేపలు పట్టేటప్పుడు వాళ్ళకి ఏం దొరకకపోతే అక్కడికి వెళ్ళి నిలబడి వాళ్ళని పిలిచేయమంటాడంటే, నా పిల్లలారా మీ వద్ద తినటానికి ఏమైనా ఉందా అని అడుగుతారు. యేసు ప్రభుకి ఏంటంటే కలిసి కూర్చుని భోంచేయటం అంటే చాలా 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 ఇష్టం. ఆయన తినటానికి ఏమైనా ఉందా అని అడుగుతారు. ఏదెను వనంలోకి దేవుడు వచ్చి ఆదాంతో కూర్చుని ఏం చేస్తాడు అని అంటే, భోంచేస్తారు, మాట్లాడతారు, చాలా చక్కగా డిస్కషన్స్ చేస్తారు. అది ఆయనకు ఆనందం. ఆయనకు పరలోకంలో ఉండటం పెద్ద ఇంట్రెస్ట్ లేదు, దేవదూతలతో ఉండటం పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఆయనకి భూమి మొత్తం ఆదామే పరిపాలించాలి, ఆదాం కుమారులు కుమార్తెలు వాళ్ళు పరిపాలించాలి. ఆయన మాత్రం రోజు పరలోకం నుండి భూమి మీదకు రావాలి, మాట్లాడాలి. ఒకరోజు ఏమైంది అని అంటే, రోజు దేవునితో మాట్లాడుతూ ఉండినప్పుడు ఆదాం అవ్వ ఆ రిలేషన్షిప్ని బట్టి ఏమనాలంటే, ప్రభా నువ్వు రోజు పరలోకం వెళ్తాం ఎందుకు, మాతోనే పర్మనెంట్గా ఇక్కడ ఉండిపో అంటారని దేవుడు అనుకున్నాడు. వాళ్ళు అట్లా అంటారు అని అనుకుని ఆయన రావటం స్టార్ట్ చేశాడు. ఈలోపు సాతాను ఏం చేశాడు అని అంటే, వీళ్ళను మోసం చేశాడు, వీళ్ళని దేవుని దగ్గర నుంచి దూరం చేశాడు. వీళ్ళ అధికారాన్ని, ఈ భూమి మీద ఈ సృష్టి మీద ఉన్న అధికారాన్ని వాడు దొంగిలించాడు. అందుకనే యేసు ప్రభు 40 days ఫాస్టింగ్ ఉన్నప్పుడు వాడు వచ్చి ఏమంటాడు అని అంటే, ఇవన్నీ నాకు అప్పగించలా,
వాడు ఆదాముని మోసం చేశాడు, అవ్వని మోసం చేశాడు, వాడు అధికారాన్ని దొంగిలించాడు, రాజ్యాన్ని దొంగిలించాడు, ఆదాంకి దేవునికి మధ్య ఉన్న రిలేషన్షిప్ని వాడు నాశనం చేశాడు. యేసు ప్రభు చెప్పారు యోహాను సువార్త 10:10లో, దొంగతనం చేయటానికి, నాశనం చేయటానికి, హత్య చేయటానికి వస్తాడు. వీడు ఏదైనా వనంలోకి వచ్చిందే మోసం చేశాడు, హత్య చేశాడు, దేవునితో ఉన్న రిలేషన్షిప్ని నాశనం చేశాడు, వారి ఆత్మల్ని హత్య చేశాడు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, నువ్వు ఇప్పుడు నా ముందు ఇట్లా సాగిలపడి నీ పెదవులు వచ్చి నా పాదాలని తాకితే, నీ నాలుక వచ్చి నా పాదాలని ముద్దు పెట్టుకుంటే, నేను నీకు ఈ లోకరాజ్యాలన్నిటినీ వాటి మహిమను నీకు ఇచ్చేస్తా అని యేసు ప్రభుతో అంటున్నాడు. ఇప్పుడు సాతానికి ఏం కావాలి అని అంటే, భూమి అవసరం లేదు, ఈ సృష్టి అవసరం లేదు. సాతానికి ఏం కావాలి అని అంటే ప్రోస్కూనియో, వర్షిప్. ఆడికి మొక్కాలి, ఆడిని ఆరాధన చేయాలి, వాడికి సాగిలపడాలి. నీ బంగారం సాతానికి అవసరంలా, నీ ఆరోగ్యం సాతానికి అవసరంలా, నీ కుటుంబం సాతానికి అవసరంలా. సాతాన్ నీ దగ్గర నుంచి కోరుకుంటున్నది ఏంటి అని అంటే వర్షిప్, ఆరాధన. వాడు యేసు ప్రభు దగ్గర అడిగింది, కోరుకున్నది ఏంటి అని అంటే వర్షిప్, ఆరాధన. నువ్వు నన్ను ఆరాధన చేయాలి, నాకు ఆరాధన చేయాలి, నాకు సాగిలపడాలి. ఇది సాతాను ప్లెయిన్గా డైరెక్ట్ డిమాండ్ చేసేసాడు. యూ మస్ట్ వర్షిప్ మీ. ఈ భూమి మీద ఉన్న సమస్త మనుషుల దగ్గర నుంచి సాతాను ఏం కోరుకుంటున్నాడు అని అంటే వర్షిప్, ఆరాధన. దానికోసం ఏదైనా ఇస్తాడు. వాడు దొంగిలించింది, వాడి దగ్గర కలిగి ఉన్నది, వాడు ఏదైనా ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఐ విల్ గివ్, నేను ఇచ్చేస్తా. ఆరోగ్యం కావాలా, ఆరోగ్యం సాతాను ఇస్తాడు. ఎందుకంటే నీ ఆరోగ్యాన్ని వాడే దొంగిలించాడు. వాడి దగ్గరే నీ ఆరోగ్యం దొంగతనం చేయబడింది. దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఒక ఆమె ఒకసారి యేసు ప్రభు సమాజ మందిరంలో వాక్యం చెప్తా ఉంటుంటే, ఒక ముసలామె నడుం పూర్తిగా వంగిపోయింది, తల పైకెత్తి ఇట్లా చూడలేదు, పూర్తిగా వంగిపోయింది. ఆమె ముఖం నేలను చూస్తూ ఉంది, అంతలా వంగిపోయింది. ఆమె సమాజ మందిరంలోకి వస్తే యేసు ప్రభు ఆమెను చూసి ఆమెను దగ్గరికి పిలిచి ఆమె నడుము మీద చేయి పెడతాడు. పెట్టే ముందు చెప్తాడు, సాతాను ఈమెని 18 సంవత్సరాలుగా బంధించి ఉంచాడు అని అంటాడు. యేసు ప్రభు చేయి పెట్టి ఆ కట్లను విప్పితే ఆమె స్ట్రైట్గా నిలబడింది. ఒక్క నిమిషంలో స్ట్రైట్గా నిలబడింది. సాతానే ఆమె ఆరోగ్యాన్ని దొంగిలించాడు. నీ థైరాయిడ్ దగ్గర వాడే కట్టుకట్టాడు, నీ బీపీ దగ్గర వాడే కట్టుకట్టాడు, నీ షుగర్ దగ్గర వాడే కట్టుకట్టాడు, నీ క్యాన్సర్ రోగం దగ్గర వాడే కట్టుకట్టాడు. వాడు ఏమంటాడు అని అంటే, నేను నీ ఆరోగ్యం నీకు ఇస్తా, నీ పిల్లల్ని నీకు ఇచ్చేస్తా, నీ సమాధానం నీకు ఇచ్చేస్తా, నువ్వు చేయాల్సిందల్లా ఏంటి అని అంటే యూ మస్ట్ వర్షిప్ మీ. నువ్వు ఆరాధన చేయాలి, నువ్వు ఆరాధన చేస్తే అన్నీ ఇచ్చేస్తా. యేసు ప్రభు దగ్గర నుంచి ఇప్పుడు ఉన్న మన దగ్గర వరకే, పాత నిబంధనలో ఉన్న అందరు భక్తుల దగ్గర నుంచి, మనుషులందరి నుంచి వాడు ఏం కోరుకుంటున్నాడు అని అంటే వర్షిప్, ఆరాధన. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం చదువుతాను చూడండి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు అని రాయబడింది. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం ఏం చెబుతుంది అని అంటే, దేవునికి ఏమి కావాలి అని అంటే వర్షిప్. దేవునికి ఏం కావాలి అని అంటే ఆరాధన. ఆయనకి సాగిలపడాలి, ఆయన పాదాలను మనం ముద్దు పెట్టుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. వర్షిప్. సాతాను అదే కోరుకుంటున్నాడు. దేవుడు, అది దేవునికి చెందింది. ఆరాధన ఎవరికి చెందిందంటే దేవునికి చెందింది. అయితే సాతాను ఏం కోరుకుంటున్నాడు అని అంటే వర్షిప్. వాడు అదే కోరుకుంటున్నాడు. వాడు ఎందుకు అది కోరుకుంటున్నాడు? ఇన్ఫ్యాక్ట్ మనము యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం చదివితే వాడు పాత హిస్టరీ మనకి తెలిసిద్ది. వాడు కూడా దేవుణ్ణి వర్షిప్ చేసేవాడు ఒకప్పుడు. ఆడు పరలోకంలో ఒక దేవదూతగా ఉండి కోట్ల 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 సంవత్సరాలు వాడు దేవుని సన్నిధిలో దేవుణ్ణి వర్షిప్ చేశాడు. కానీ వాడికి ఏమైందో తెలియదు. కానీ వాడు ఏం డిసైడ్ అయ్యాడు అని అంటే, నాకు కూడా వర్షిప్ కావాలి,
నేను ఆరాధింపబడాలి అని కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఏంటంటే చివరి దినాల్లో సంఘం ఎత్తబడబోయే ముందు సాతానుడు భూమి మీదకి రాబోతున్నాడు, క్రీస్తు విరోధిని పంపబోతున్నాడు, అబద్ధ ప్రవక్తలను పంపబోతున్నాడు, చట్టాలని మార్చబోతున్నాడు. ఇవన్నీ ఎందుకు చేయబోతున్నాడో తెలుసా? లాస్ట్ డేస్లో మీరు కాపాడుకోవాల్సింది, మీరు కలిగి ఉండాల్సింది ఏంటి అని అంటే ఆరాధన, దేవుణ్ణి ఆరాధన చేయటం. సాతాను మీ దగ్గర నుంచి ఏం దొంగిలించాలి అని అనుకుంటున్నాడు అని అంటే ఇట్ ఈస్ వర్షిప్, ఆరాధనని దొంగిలించాలి అని అనుకుంటున్నాడు. వాడు ఏం చేయాలనుకుంటున్నాడు ఇంతకీ? ఇప్పుడు ప్రకటన గ్రంథం చూడండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము మొదటి వచనం నుండి నేను చదువుతాను చూడండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము మొదటి వచనం నుండి. మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లను ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుత పులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టు ఉండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయాను గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు ఆరాధన చేసిరి, అంటే నమస్కారం చేసిరి అనేది ప్రోస్కూనియో అనే పదం గ్రీక్ భాషలో ప్రోస్కూనియో అని వాడారు. మరియు వారు ఆ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధం చేయగలవాడు ఎవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి అని రాయబడింది. నేను చెప్పాను కదా ఇందాక, మృగము అని బైబిల్లో ఉంది, కానీ మృగము కాదు, క్రీస్తు విరోధి అంటే ఒక మనిషి. మీరు యూట్యూబ్లో ఎప్స్టీన్ ఫైల్స్ అని చూసారా? చూడండి. అసలు అవి నేను చెప్పకూడదు, అవి మీరు వినకూడదు. అది అంత భయంకరమైంది. ఆ మనుషుల పేర్లు కూడా చెప్పడానికి భయం వేస్తుంది. కానీ సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా చెబుతాను. అమెరికాకి దగ్గరలో సముద్రంలో ఒక ద్వీపం ఉంది, ఐలాండ్. దాన్ని జెఫ్రీ ఎప్స్టీన్ అని ఒకడు కొనుక్కున్నాడు. కొనుక్కొని వాడు ఏం చేశాడు అని అంటే తన ప్రైవేట్ ఐలాండ్గా దాన్ని పెట్టుకుని అక్కడ చిన్న చిన్న పిల్లల్ని, 10 సంవత్సరాల ఆడపిల్లల్ని, 12 సంవత్సరాల ఆడపిల్లల్ని, 16 సంవత్సరాల ఆడపిల్లల్ని వాడు కిడ్నాప్ చేసి కొన్ని 100 మంది పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళారు. అక్కడికి ఎందుకు తీసుకెళ్లారు అని అంటే దానికి 2 కారణాలు. మొదటిది ఏంటంటే మన రక్తంలో, చిన్నపిల్లల రక్తంలో ఒక హార్మోన్ ఉంటుంది. అది ఎప్పుడు రిలీజ్ అయ్యిద్ది అంటే వాళ్ళు భయపడినప్పుడు, వాళ్ళు విపరీతమైన టార్చర్ అనుభవించినప్పుడు, భయపడినప్పుడు బ్రెయిన్ కొన్ని సిగ్నల్స్ పంపిస్తే అప్పుడు బ్లడ్లో వాళ్ళ హార్మోన్ రిలీజ్ అయ్యిద్ది. ఆ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు ఆ రక్తం తాగితే, ముసలోళ్ళు ఆ రక్తం తాగితే వాళ్ళకి యవ్వనం వచ్చిద్ది అని వాళ్ళు నమ్ముతున్నారు. నమ్మి జెఫ్రీ ఎప్స్టీన్ అనేవాడు ఏం చేశాడంటే ఆడపిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళని మానసికంగా, శారీరకంగా భయపెట్టి, మానభంగం చేసి, వాళ్ళని టార్చర్ పెట్టి, యాసిడ్లో వాళ్ళని ముంచి చాలా ఘోరంగా చేసి ఆ భయం మీద వాళ్ళు ఆ భయపడుతున్నప్పుడు అప్పుడు వాళ్ళని చంపి వాళ్ళ రక్తాన్ని తీసి కొంతమందికి తాగించాడు. వాళ్ళల్లో ఎవరెవరు ఉన్నారో తెలుసా అండి? అమెరికా ప్రధానులు ఉన్నారు, అమెరికా అధ్యక్షులు ఉన్నారు, బిలియనియర్స్ ఉన్నారు, మిలియనియర్స్ ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు. వాళ్ళ పేర్లు చెబితే వాళ్ళని మీరు అసహ్యించుకుంటారు. వాళ్ళు అంత భయంకరంగా 8 సంవత్సరాల పిల్లతోటి వాళ్ళు సెక్స్లు చేశారు, అంత భయంకరమైనది చేశారు. అయినా అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళని శిక్షించట్లా. వాళ్ళని ఇప్పుడు ఏమంటున్నారంటే మృగాలు, వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళు మృగాలు అంటున్నారు. అసలు 13వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం బైబిల్ చెబుతుంది వాడు ఒక క్రూరమైన మృగం, వీళ్ళు చేసింది కాదు, ఇంకా భయంకరమైన క్రూరమైన మృగం ఒకడు రాబోతున్నాడు.
వాడిని ఎవరు పంపించబోతున్నారు అంటే యాంటీ క్రైస్ట్ అనే వాడిని సాతాను పంపించబోతున్నాడు. వాడు సూటు బూటు వేసుకుని చాలా అద్భుతంగా ఉంటాడు, కానీ వాడు క్రూరమైన వాడు. వాడికి ఏం చేయబోతున్నాడంటే సాతాను తన బలాన్ని, తన అధికారాన్ని ఇవ్వబోతున్నాడు. సాతాను తన బలాన్ని, తన అధికారాన్ని యేసు ప్రభుకి ఇస్తానంటే యేసు ప్రభు దాన్ని గద్దించాడు, సాతాన్ని గద్దించాడు. దేవునికి మాత్రమే సాగిడ పడాలి అని చెప్పాడు. అది 2000 సంవత్సరాల క్రితం జరిగింది. కానీ ఇప్పుడు సాతాను ఎవరినో ఎన్నుకుంటున్నాడు, వాడి దగ్గరికి వెళ్తున్నాడు, వాడితో ఇదే డీల్ వాడితో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు 40 days ఫాస్టింగ్ ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గర ఏ డీల్ అయితే పెట్టాడో సేమ్ డీల్ని సాతాను ఇప్పుడు ఎవరితోనో చేయబోతున్నాడు. వాడే క్రీస్తు విరోధి. వాడి దగ్గరికి వెళ్ళి సాతాను ఏం చెప్తాడు అని అంటే, లోకరాజ్యాలన్నిటినీ నీకు ఇస్తా, వాటి మహిమను నీకు ఇస్తా. వాడు మనిషే, వాడు ఆ మనిషి ఎవరో కానీ తెలియదు, కానీ వాడు మనిషే. సంబడి ఒక వ్యక్తి, ఆడు ఎక్కడో పుట్టి ఉండొచ్చు, వాడు రాజు అయ్యి ఉండొచ్చు, వాడు బిజినెస్ మ్యాన్ అయ్యి ఉండొచ్చు, వాడు ఎవడో తెలీదు. వాడు బయటకు వస్తే కానీ తెలుస్తుంది. వాడు ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు, లేదా పూజ చేసుకుంటున్నప్పుడు, లేదా ఇంకేదో చేసుకుంటున్నప్పుడు సాతాను యేసు ప్రభు దగ్గరికి ఎట్లా వెళ్ళాడో అదే డీల్ పట్టుకుని వాడి దగ్గరికి వెళ్ళి నిలబడి ఏమంటాడు అని అంటే, నేను ఈ లోకరాజ్యాలన్నిటినీ వాటి మహిమను నీకు ఇస్తా. నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వు వచ్చి నా పాదాల దగ్గర సాగిలపడి నీ నాలుగుతో నా పాదాలను ముట్టుకుని, నీ పెదవులతో నా పాదాలను ముద్దు పెట్టుకుంటే ఈ రాజ్యాలన్నిటినీ వాటి మహిమను నీకు ఇస్తా అంటాడు. డీల్ సెట్ అవుతుంది. అప్పుడు యాంటీ క్రైస్ట్ అనేవాడు ఆ డీల్లో పార్టిసిపేట్ చేసి, వాడు పని ఏంటంటే వాడు భూమి మీద ప్రభుత్వాన్ని తన స్వాధీనంలోకి తీసుకుంటాడు. వాడు డీల్ చేసేది ఏంటి అని అంటే, అన్నీ నాకు, నేను ఎలాగైనా భూమి మీద ఉన్న మనుషులందరినీ తీసుకొచ్చి నీ పాదాల దగ్గర నీకు మొక్కేటట్టు, నీ పాదాలు ముద్దు పెట్టుకునేటట్లు నేను చేస్తా. భూమి మీద ఉన్న ప్రజలందరూ అంటే మీ గురించి నా గురించి వాడు అక్కడ డీల్లో మాట్లాడుతున్నాడు. క్రీస్తు విరోధి అనేవాడు సాతాన్ దగ్గర జరిగే డీల్లో అప్పుడు మీరు వినరు, మీరు నిద్రపోతానో జాబ్ చేసుకుంటానో ఎక్కడో ఉంటారు, కానీ ఈ డీల్ జరుగుతుంది. అది ఎక్కడ జరుగుతుందో మనకు తెలీదు. సాతాను క్రీస్తు విరోధి కలిసి కూర్చుని వాళ్ళు చేసుకునే డీల్ ఏంటంటే, లోక రాజ్యాలు వాటి మహిమంతటిని సాతాను వాడికి ఇస్తానంటాడు. వాడు చేసేది ఏంటి అని అంటే, వాళ్ళు నాకు సాగిలపడాలి, నీకు సాగిలపడాలి, మనము కలిసి పని చేద్దాము అంటారు. వాడు రాజకీయ నాయకుడు కాదు. మనకి లేటెస్ట్గా వచ్చేది ఏంటంటే, తెస్సలోనీయులకు రాసిన పత్రిక, రెండవ పత్రిక, తెస్సలోనీయులకు రాసిన రెండవ పత్రిక, 2వ అధ్యాయము 4వ వచనం చదువుతాను చూడండి. తెస్సలోనీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటినీ ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనాను ఎవ్వడను మిమ్మును మోసపరచనీయకుడి అని రాయబడింది. వాడు దేవుని ఆలయంలోకి వెళ్ళి ఒకటే డిక్లేర్ చేస్తాడు, ఏంటి అని అంటే, ఐ యామ్ గాడ్, నేను దేవుణ్ణి అని వాడు డిక్లేర్ చేస్తాడు. నువ్వు రాజు అని చెప్పు మేము నమ్ముతామంటారు, నువ్వు అధిపతివి అని చెప్పు మేము నమ్ముతామంటారు ఇశ్రాయేలీలు. కానీ వాడు డైరెక్ట్గా ఏం డిమాండ్ చేస్తాడు అని అంటే, నేను దేవుణ్ణి. దేవుడికి ఏమి ఇవ్వాలి అని అంటే ఆరాధన, వర్షిప్. సో క్రీస్తు విరోధి వచ్చే ముందు ఈ భూమి మీద జరిగే పరిణామాల్లో మొదటిది ఏంటి అని అంటే, మీ వర్షిప్ని సాతాను క్రీస్తు విరోధి లాక్కుంటారు. సో ఇప్పుడు వర్షిప్ కోసం మీరు దేన్ని ఎక్స్చేంజ్ చేయగలుగుతారు అంటే, గవర్నమెంట్ లా, చట్టం ఎలా మారిపోతుంది అని అంటే, లాస్ట్కి వచ్చేసరికి నువ్వు నాకు వర్షిప్ చేస్తే నేను నీకు వాటర్ ఇస్తా, నువ్వు నాకు వర్షిప్ చేస్తే నేను నీకు కరెంట్ ఇస్తా, నువ్వు నాకు వర్షిప్ చేస్తే నేను నీకు పిల్లలకి ఆహారం ఇస్తా. నువ్వు వర్షిప్ చేయాలి అంతే, నువ్వేం చేయాల్సిన అవసరంలా, నువ్వు వర్షిప్ చేయాలి. వర్షిప్ చేస్తే నీకు అన్నీ ఇస్తా. ఎందుకంటే అప్పుడు అన్నీ బంద్ అయిపోతాయి. ఇంకొక వచనం చదువుతాను, ప్రకటన గ్రంథం
13వ అధ్యాయము 7వ వచనం చదువుతాను చూడండి. 8వ వచనం చదువుతాను చూడండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగదోత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు, ఇంగ్లీష్లో వర్షిప్ అని ఉంటుంది, ఆ మృగమునకు నమస్కారము చేయుదురు అని రాయబడింది. గ్రీక్లో ప్రోస్కూనియో. అంటే మీ పేరు ఇప్పుడు గనక జీవగ్రంథంలో లేదు అనుకోండి, మీ పేరు ఇప్పుడు మీరు కూర్చున్నారు ఇక్కడ, మీరు ప్రార్థనకే వచ్చారు, ప్రార్థనలో ఉంటున్నారు, వాక్యం వింటున్నారు. ఒకవేళ మీ పేరు గనక జీవగ్రంథంలో రాయబడి లేదు అనుకోండి, రేపు ఆడు వచ్చాడు అనుకోండి, ఆయన వర్షిప్ చేసే లిస్ట్లో మీరు ఫస్ట్ ఉంటారు, మీరు కంపల్సరీగా ఫస్ట్ ఉంటారు. ఎవరి పేరైతే అందులో రాయబడలేదో వాళ్ళు 100% వాడికి ముద్దు పెట్టుకుంటారంట. ఇది లైట్గా తీసుకునే విషయం కాదు, ఇది తేలిగ్గా తీసుకునే విషయం కాదు. మీరు ఒక పని చేయండి, మీరు డైలీ ఒక టైం పెట్టుకోండి, ఏదన్నా ఒక టైం, మధ్యాహ్నం 1 గంటకో, సాయంత్రం 6 గంటలకో, ఉదయం 4 గంటలకో, ఏదో ఒక టైం పెట్టుకోండి. డైలీ ఆ టైంకి వెళ్ళి మీరు ప్రార్థన చేయాలి అని అనుకోండి. డైలీ ఆ టైంకి వెళ్ళి నేను నా దేవుని సన్నిధిలో మోకరించాలి అని అనుకోండి. మీరు టైం పెట్టుకున్న రోజు నుండి ఆ టైంకి రీచ్ అవ్వటానికి మీకు ఆటంకాలు వస్తూ ఉంటాయి. సాతాను ఏం చేస్తాడు అని అంటే, ఆ పర్టికులర్ పాయింట్ దగ్గరే దెబ్బ కొడతారు. మీకు ఒక వ్యక్తి గుర్తు రావాలి, దానియేలు నుంచి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారు అని అంటే, నువ్వు ఏ దేవుడికి మొక్కకూడదు, ఒక 4 రోజుల పాటు మొక్కావు అని అంటే సింహాల బోన్లో వేస్తాం. ఇట్స్ వర్షిప్, ఆరాధన. సాతాను యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాడు అని అంటే, ఆ 40 డేస్లో ఆయన అప్పుడు ఏం చేస్తున్నాడంటే వర్షిప్, ఆరాధన. ఆయన తండ్రిని ఆరాధించుకుంటున్నాడు. సడన్గా వచ్చాడు, నీ ఆరాధన నాకు కావాలి. దానియేలు దగ్గరికి, నీ ఆరాధన నాకు కావాలి. ఇట్స్ వర్షిప్. సాతానుడు ఏం ప్లాన్ చేస్తున్నాడు అని అంటే, కేవలము మనుషుల్లో ఉన్న ఆ యొక్క ఆరాధన అనే భావం ఏదైతే ఉందో అది వాడి పట్ల వ్యక్తపరచబడాలి. ఎవరి పేరైతే జీవగ్రంథంలో లేదో, ఇఫ్ యువర్ నేమ్ ఈజ్ నాట్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్, నువ్వు 100% సాగిలపడతావు, 100% సాగిలపడతావు. ఒకవేళ బుక్ ఆఫ్ లైఫ్లో నీ పేరు ఉందా అనుకోండి, జీవగ్రంథంలో మీ పేరు ఉంది అనుకోండి, అప్పుడు మీరు వర్షిప్ చేయకపోతే ఏం చేస్తాడు? ఇప్పుడు ఒక వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయ్యుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని అని రాయబడింది. ఇది మీరు గమనించాలి. వర్షిప్ చేయకపోతే ఏం జరిగింది అని అంటే, శిరచ్ఛేదనం చేయబడ్డారు. శిరచ్ఛేదనం అని అంటే ఖడ్గంతో తలను నరికేయటం. అంటే ఆ దినాల్లో ఉన్న వ్యక్తులు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారంటే, వాళ్ళ ఫెయిత్లో, వాళ్ళ వర్షిప్లో, మేము వర్షిప్ చేయము, వీళ్ళ పేరు జీవగ్రంథాల్లో ఉన్నాయి, మేము వర్షిప్ చేయమంటే వదిలేసారు వాళ్ళు, వదల్లా. ఆ దినాల్లో ఏం జరిగింది అని అంటే, క్రీస్తు విరోధి అనేవాడు వాడు అంటాడు, సాతానికి నాకు డీల్ జరిగింది. సాతాన్ అనేవాడు యుగ సంబంధమైన దేవత, వాడు రిప్రజెంటేటివ్, నేను సాతాను దేవుడు, నేను దేవుడిని. సాతాను ఆకాశంలో ఉంటాడు, నేను భూమి మీద ఉంటాను. మీరు నాకు మొక్కాలి, నా ప్రతిమకు మొక్కాలి, వర్షిప్ చెయ్యాలి. ఆకాశంలో ఉన్న సాతానికి వర్షిప్ చేయాలి. వర్షిప్ చేయకపోతే మీకు ఒకటే ఆప్షన్ ఉంది, శిరచ్ఛేదనం, అంటే తల నరకబడాలి. ఇప్పుడు వర్షిప్ అంటే ఏంటి? ఏం లేదు, జస్ట్ ఒకసారి ఆడు బొమ్మ తెస్తాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఏదో రోబోట్నో పెడతాడు, ఆ బొమ్మ ఎదుట సాగిలపడటం, ప్రోస్కూనియో, సాగిలపడటం, దాన్ని ముద్దు పెట్టుకోవటం, అంటే దాన్ని ఆరాధన చేయటం, దాన్ని అంగీకరించటం. ఇది జస్ట్ ఒక 1 మినిట్లో అయిపోయింది. ఏముంది 1 మినిట్లో ఒక మాట అనేయటమే, అయ్యా నాకేం లేదయ్యా, నువ్వు కూడా నా దేవుడివే,
నేను నిన్ను కూడా ఆరాధిస్తున్నా. జనరల్గా ఏంటంటే ఇక్కడ ముద్దు పెట్టుకుంటారు, వాటిని అట్లా ముద్దు పెట్టుకోవచ్చు, కాళ్ళకి సాగిలి పడవచ్చు. పడితే ఏమవుతుంది, నీకు వాటర్ ఇస్తాడు. కొనటం కానీ అమ్మటం కానీ జరిగిద్ది. యూ కెన్ బై ఎనీథింగ్, యూ కెన్ ఈట్, నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు. అప్పుడు ఈ మనీ ఉండదండి. రాబోయే ఒక ఆయన చెప్పారు 5 సంవత్సరాల కాలం ఉందంట. 5 సంవత్సరాల తర్వాత మొత్తం డిజిటలైజ్ అవుతుంది. అంటే కరెన్సీ నోట్లు ఉండవు, కాయిన్స్ ఉండవు, బంగారంతో వ్యాపారం చేయటం ఉండదు, ఇచ్చిపుచ్చుకోవటంతో ఉండదు, మొత్తం ఆన్లైన్ అయిపోతుంది. నువ్వు ఏది కొనాలన్నా ఆన్లైన్లోనే కొనాలి, ఆన్లైన్లోనే వ్యాపారం, ట్రాన్సాక్షన్స్ అంతా అక్కడే జరుగుతుంది. ట్రాన్సాక్షన్స్ చెయ్యాలి అని అంటే ఆ ఆన్లైన్ వ్యవస్థలోకి నువ్వు వెళ్ళాలి అని అంటే నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, వర్షిప్. సాతానికి సాగిలపడి, క్రీస్తు విరోధికి సాగిలపడి నువ్వు మొక్కితే వాడు నీకు గింజలు ఇస్తాడు, వాడు నీకు కాఫీ కలుపుకోవటానికి వాటరు, డికాషన్, టీ, మిల్క్ ఇస్తాడు, బేసిక్ నీడ్స్ ఇస్తాడు. అసలు వాటరే కావాలి అని అంటే యూ మస్ట్ వర్షిప్. సాతాను అంత టైట్ చేయబోతున్నాడు. ఆడికి కావాల్సింది లాస్ట్ డేస్లో కావాల్సింది ఏంటంటే వర్షిప్. ఇప్పుడు ఆ చివరి లాస్ట్ డేకి వచ్చేసరికి ఫెయిత్ ఎంత స్ట్రాంగ్ ఉండాలి అని అంటే నువ్వు చేస్తావా చస్తావా అని అడిగితే వాళ్ళు చచ్చిపోయారండి. వాళ్ళు శిరచ్ఛేదనం చేయబడ్డారు. మీరెందుకు శిరచ్ఛేదనం చేయబడ్డారని వాళ్ళని అడిగారు అనుకోండి, అంటే దేవుడు ఆ రోజు కత్తి వచ్చి మీ మెడ మీద పడతా ఉంటుంటే దేవుడు వచ్చి కత్తిని ఆపడు, ఖడ్గాన్ని ఆపడు. షడ్రక్, మీషక్, అబేద్నెగోలు బొమ్మకు మొక్కనందుకు అగ్నిలోకి వెళ్తే ఆ అగ్నిని దేవుడు అగ్నిలోకి వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. వాళ్ళ యొక్క వెంట్రుక ఒక్కటి కూడా అగ్నిలో కాలిపోలా, అగ్ని వాసన కూడా లేదు. కానీ ఇక్కడ ఏమైద్ది అని అంటే ఖడ్గం నీ తల మీద, నీ మెడ మీద లిటరల్గా పడిద్ది. నీ తల నీ యొక్క శరీరం నుంచి వేరైపోయి పడిపోయిద్ది. కానీ దేవుడు ఏం చేయడు, ఇలా నిలబడి ఉంటాడు, ఏం చేయడు దేవుడు. కానీ ఆ పర్టికులర్ పాయింట్లో విషయం ఏంటి అని అంటే అక్కడ ఉన్న ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శిరచ్ఛేదనం చేయబడటానికి ఇష్టపడ్డారు. మనము లాస్ట్ డేస్కి వచ్చేసరికి భక్తిలో చాలా స్ట్రాంగ్ అవ్వాలి, ఫెయిత్లో చాలా స్ట్రాంగ్ అవ్వాలి. చివరి దినాల్లో మనము దేవునికి ఎంత దగ్గర అవ్వాలి అని అంటే ఇట్ ఈజ్ నాట్ ఈజీ. అది అంత ఈజీ అయితే కాదు సర్వైవ్ అవ్వటం. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రాక్టీస్ వర్షిపింగ్ ద లార్డ్. దేవుణ్ణి ఆరాధన చేయటము మనం నేర్చుకోవాలి, దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆరాధన టైం ఉంది చూడండి, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడు ఎందుకు శిరచ్ఛేదనం చేసేటప్పుడు ఆయన ఇట్లా చేతులు కట్టుకుని మౌనంగా ఉంటున్నాడు? ఇప్పుడు మీరున్నారు, మీరు వర్షిప్ చేయమన్నారు మిమ్మల్ని, సాతానికి, యాంటీక్రైస్ట్కి మీరు చేయము అన్నారు. అయితే కత్తి పెట్టి చంపుతామన్నారు, తల నరకబడుతుంది, మీరు కూడా నరకబడ్డారు. యేసు ప్రభు ఎందుకు కాపాడలేదు వాళ్ళని? కాపాడలా, అట్లాగున్నాడు. ఎందుకు కాపాడలేదు అని అంటే అక్కడ బైబిల్లో రాయబడింది. తర్వాత వచనం చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము ఆ 4వ వచనంలోనే, అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయ్యుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను, మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ యందు గాని చేతులు యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానం. అంటే వాళ్ళని పునరుద్ధానంలో యేసు ప్రభు లేపుతాడు, మొదటి పునరుద్ధానంలో. అందుకనే యేసు ప్రభుకి భయం లేదు. అరే మీ తల మీ శరీరము జస్ట్ సపరేట్ అవుతుంది అంతే, మీ ఆత్మ నా దగ్గరికి వచ్చేస్తుంది. నేనేం చేస్తాను అని అంటే నేను వస్తా, మీ ఆత్మని మీ శరీరాన్ని నేను కలుపుతా, నేను పునరుద్ధానం చేస్తా నీ బాడీని, నిన్ను నాతో పాటు నా సింహాసనం దగ్గర కూర్చోబెడతా. 1000 సంవత్సరాలు నువ్వు రాజ్యం చేస్తావు నాతో పాటు, నువ్వు బ్రతుకుతావు, 1000 సంవత్సరాలు నువ్వు రాజ్యం చేస్తావు.
యేసు ప్రభుకి ఈ క్షణకాలం ఉండే శ్రమ గురించి ఆలోచన లేదు. వీడు నాకు నమ్మకంగా ఉంటే చాలు, నేను ఇతన్ని లేపుతా, ఇతన్ని బ్రతికిస్తా. ఒక సాక్ష్యం విన్నానండి. అంటే రక్షణ గురించి తమ పిల్లలకి ఎంత జాగ్రత్తగా నేర్పిస్తున్నారో ఆ సాక్ష్యం వింటే నాకు అద్భుతంగా అనిపించింది. ఒక అమ్మగారు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి పైలట్. వాళ్ళ అబ్బాయి ఫ్లైట్లో ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు. అయితే ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఫ్లైట్ అటెండెంట్ తోటి, ఎయిర్ హోస్టెస్ తోటి ప్రేమలో పడ్డాడు. ఆమెమో అన్యురాలు, ఈ అబ్బాయి ఏమో రక్షణ పొందాడు. ఈ తల్లిగారు అతనికి ఏం చెప్పింది అని అంటే, నాయనా నువ్వు అట్లా వెళ్తాం తప్పు, ఆమె నిన్ను విశ్వాసం నుండి తప్పించిద్ది, మరి నువ్వు దేవుని ఆరాధించాలి, దేవునికి సంబంధించిన వ్యక్తివి, నువ్వు చనిపోతే పరలోకంలో ఉంటావు, నువ్వు అట్లా వెళ్ళిపోతే ఆమెని మనసు తిప్పేస్తే అప్పుడు ఏమవుతుంది అంటే నువ్వు లోకంలో కలిసిపోతావు, రక్షణ కోల్పోతావు. నువ్వు రక్షణ కోల్పోకూడదు, నువ్వు దేవుని చిత్తంలో పెళ్లి చేసుకోవాలి అని ఆమె చెప్పింది. ఆ అబ్బాయి వింటలా, ఆమె రోజు చెప్తా ఉంది, వింటలా. మెల్లిగా ఈ అబ్బాయి ఏమవుతుంది అంటే మెల్లిగా దేవుని నుంచి దూరం అయిపోయి మెల్లిగా లోకంలో కలిసిపోతున్నాడు. లోకంలో కలిసిపోయి ఇక దేవునికి పూర్తిగా దూరం అయిపోయాడు. ఆమె ఏమనుకుంటుందంటే, నా పిల్లోడు రక్షణలో ఉండి చనిపోయాడు అనుకోండి, పరలోకంలో ఉంటాడు. రక్షణ లేకుండా బతికున్నాడు అనుకోండి, అలా కొన్ని రోజులు జీవించి ముసలోడు అయిపోయి రక్షణ కోల్పోయి నాకు చనిపోతే నా పిల్లోడు నరకంలో ఉంటాడు. ఆమె అది ఆలోచించి రోజు ప్రభువా నాయన నా పిల్లోడిని చంపి అని ప్రార్థన చేయటం స్టార్ట్ చేసింది. రక్షణలో ఉన్నప్పుడే, రక్షణ పోకముందే చంపేసాయి నాయన అని ప్రేయర్ చేయటం స్టార్ట్ చేసింది. ఒకరోజు ఏమైంది అని అంటే, ఆ ఎయిర్ హోస్టెస్ కిచెన్లో ఉంటే సిలిండర్ పేలి ఆమె చనిపోయింది. ఆ విషయం ఈమెకి చెప్పారు. ఆ పిల్లోడు చనిపోయిన డిప్రెషన్లో ఆ పిల్లోడు ఉండి తర్వాత కొన్ని సంవత్సరాలకు మళ్ళీ తిరిగి వచ్చాడు దేవునిలోకి. అసలు అక్కడ ఏం జరిగింది ఎవరికి అర్థం కాలే. ఈమెం ప్రేయర్ చేసింది, అక్కడేం జరిగింది ఏం అర్థం కాలే. కానీ ఒక విషయం ఏంటి అని అంటే, ఆ తల్లి కుమారుడిని ఎలా చూసుకుంది అని అంటే, రక్షణలో ఉంటే బతికించు, రక్షణ పోయేటట్టయితే రక్షణ పొందిన తర్వాత పోకముందే ఆ పిల్లోడిని తీసేసుకో ప్రభు అని. దేవుడు నిజంగానే కొంతమందిని యవ్వన వయసులోనే తీసేస్తాడు. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ని దేవుడు చూస్తాడు. తీసేసి ఏంటంటే వీడు తప్పిపోతే నరకంలోకి వెళ్ళిపోతాడు. కానీ దేవుడు లాస్ట్ డేస్కి వచ్చేసరికి అలా ఆయన ఏం చేయడు. ఆయన ఏమంటున్నాడో తెలుసా? దేవుడు లాస్ట్ డేస్కి వచ్చేసరికి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం, అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే యొండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే యొండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే యొండనిమ్ము. అంటే దేవుడు యేసు ప్రభు ఏం చెబుతున్నారు అని అంటే, నీ ఇష్టం నాయన, లాస్ట్ డేస్లో నువ్వు ఉంటున్నావు, నువ్వు ఎలాంటి లైఫ్ స్టైల్ని ఎన్నుకుంటావో అలాంటి లైఫ్ స్టైల్ని ఎన్నుకుని ఎలాంటి జీవితం జీవించాలనుకున్నావు జీవించేసాయి. అన్యాయంగా బతకాలనుకున్నా బతుకు, దేవుడిని నేను డిస్టర్బ్ చేయడు. అపవిత్రుడిగా ఉండాలనుకున్నా ఉండిపో, నీతిమంతుడిగా ఉండాలనుకున్నా నీతిమంతుడిగా ఉండు, పరిశుద్ధుడిగా ఉండాలనుకున్నా పరిశుద్ధుడిగా ఉండు. వీటన్నిటి మధ్యలో దేవుడు మీకు చాయిస్ ఇస్తున్నాడు. నువ్వు దేన్ని ఆరాధన చేయాలనుకుంటున్నావు, దేనికోసం దేన్ని వదిలిపెట్టాలని అనుకుంటున్నావు, ఏ వర్షిప్ కోసం, ఏ బెనిఫిట్స్ కోసం నువ్వు ఎవరి దగ్గర సాగిలి పడాలి అని అనుకుంటున్నావు, దేన్ని నువ్వు దూరం చేసుకుంటున్నావు, దేన్ని నువ్వు దగ్గర చేసుకుంటున్నావు. లాస్ట్ డేస్లో సాతాను తీసుకొచ్చే సిస్టమ్స్, సాతాను తీసుకొచ్చే ఏ పనైనా అది ఏం చేసిద్ది అని అంటే జస్ట్ డైవర్ట్ చేసేసిద్ది. నువ్వు వెనక్కి తిరిగి రాకుండా డైవర్ట్ చేసేసిద్ది. ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్లో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. ఈ రోజుల్లో ఎవరికి తెలియదు, ముసలోళ్ళు కూడా పొణుకునేట్టు తిప్పుతున్నారు. ఇన్స్టాగ్రామ్లో వీడియోస్, మీకు ఇష్టమైన వీడియోస్ ఒక 2 చూసారు అనుకోండి, దాని తర్వాత ఏమైద్ది అని అంటే సేమ్ అదే వీడియోస్ ఇక రిపీటెడ్గా వస్తాయి. అంటే మీకు ఏదైనా ఒక పొలిటీషియన్ నచ్చాడు, ఆయన వీడియోస్ 2 చూసారు అనుకోండి, జస్ట్ 2 వీడియోస్ 1 నిమిషంలో అయిపోతాయి. ఆ 2 రీల్స్ చూస్తే ఇక తర్వాత దానికంటే ఇంట్రెస్ట్ అయినవి అదే పొలిటీషియన్కి సంబంధించిన వీడియోస్ వస్తానే ఉంటాయి. మీరు ఏది చూస్తారో, వంటలకు సంబంధించిన చూస్తే అదే రీల్ వచ్చింది, వస్తానే ఉంటుంది. మీరు ఇట్లా తిప్పుతూ ఉంటుంటే
6 గంటలు 8 గంటలు ఆ రీల్ అలాగే వస్తానే ఉంటుంది. ఎవరు నీకు అవి పంపిస్తున్నారో తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నువ్వు ఏం వీడియోలు చూస్తున్నావో, నీకు ఏమంటే ఇష్టమో, నువ్వు ఏ టైంలో ఎక్కడ ఉంటావో మొత్తం మీ డేటా మొత్తం దాని దగ్గర ఉంటుంది. నిన్ను ఫోన్ ఎదుట అలా కూర్చోబెట్టాలి అని అంటే కూర్చోబెట్టేసేసింది. యూ కెన్ నెవర్ ప్రే. మీరు అలాంటి జనరేషన్లో ఉన్నారు. ఇప్పుడు మీకు సాతాను వచ్చి ముఖాముఖిగా కనబడి నువ్వు నాకు సాగిల పడిపోతే నేను కత్తితో చంపుతానాల్సిన అవసరంలా. మీకు ఏమి ఇవ్వాలో అది సాతాను ఇస్తాడు. మీ దగ్గర నుంచి ఏమి తీసేయాలో అది సాతాను తీసేస్తాడు. ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు సాతాన్ని వర్షిప్ చేస్తున్నారా, దేవుణ్ణి వర్షిప్ చేస్తున్నారా, అది పక్కన పెట్టండి. అసలు వర్షిప్ చేస్తున్నారా మీరు? అసలు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారా? అసలు మీ బుర్రలోకి ఒక్క నిమిషమైనా దేవుని గురించి ఆలోచన ఉందా? అసలు చాలామంది చర్చ్కి వస్తారు, వాక్యం వింటా అన్నట్టు కూర్చుంటారు, చర్చిలోనే కూర్చుంటారు, టైం అయిపోయిద్ది, వెళ్ళిపోతారు. అసలు మీ మైండ్లో ఏ రోజైనా దేవునితో కొంత సమయం గడిపినట్టు మీకు అనిపించిందా? దేవునితో గడపటం అంటే వచ్చి వాక్యం వినటం కాదు, వచ్చి పాటలు పాడటం కాదు. మీరు కళ్ళు మూసుకుంటే నా కళ్ళ ముందు నా దగ్గర ఇప్పుడు యేసుప్రభు ఉన్నాడు, నేను ఆయనతో మాట్లాడుతున్నా, ఆయన నాతో మాట్లాడుతున్నాడు అనే అనుభవమో మీకు ఎప్పుడైనా వచ్చిందా? అది లేదనుకోండి, యు ఆర్ నాట్ వర్షిపింగ్ గాడ్. మీరు దేవుణ్ణి ఆరాధన చేయట్లేదు. ఆరాధన అంటే ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్, అదొక అనుభవం. ఆరాధన అంటే అదొక అనుభవం అంటే ఏంటంటే ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి నువ్వు ముద్దు పెట్టుకున్నట్టు నీకు అనిపించిందా? కొన్నిసార్లు వాక్యాన్ని ఎక్కువగా చదివామనుకోండి, దాన్ని ముగించేటప్పుడు ఏమనిపించిందో తెలుసా? వెంటనే బైబిల్ క్లోజ్ చేసి ముద్దు పెట్టుకుంటారు. కొన్నిసార్లు ప్రేయర్లో ఉన్నారనుకోండి, ఆ ఎమోషనల్ ఫీలింగ్ వచ్చింది. ఆ ఎమోషనల్ ఫీలింగ్ కనుక రావట్లేదు అనుకోండి, అసలు మీరు దేన్ని వర్షిప్ చేయట్లా, ఆరాధనకి చాలా దూరంగా ఉన్నట్లు మీకు తెలిసిపోతుంది. నేను అసలు ఫస్ట్ ఆరాధన చేస్తున్నానా లేదా, అంటే దేవుని ప్రెజెన్స్ని నేను నిజంగా అనుభవిస్తున్నానా, నేను దేవునికి పూర్తిగా సాగిలపడుతున్నానా లేదా అనేది మీకు అనిపించింది. బ్రదర్ భక్సింగ్ గారు ఆయన ఇంగ్లాండ్లో చదువుకోవటానికి వెళ్ళాడు. అక్కడున్న స్టూడెంట్స్ అందరూ ఏదో ట్రిప్కి వెళ్తున్నారు, ఆయన కూడా వెళ్ళాలనుకున్నాడు. కానీ ఆయన క్రిస్టియన్ కాదు. ఆయన ఏం చేశాడు అని అంటే, ఈ ఫారినర్స్ ఏం చేస్తున్నారు వాళ్ళని ఇమిటేట్ చేయటం స్టార్ట్ చేశారు. వాళ్ళు సిగరెట్ తాగితే ఈయన సిగరెట్ తాగుతున్నాడు, వాళ్ళు సూటు బూట్ వేసుకుంటే ఈయన సూటు బూట్ వేసుకుంటున్నారు, వాళ్ళు క్లబ్కి వెళ్తే ఈయన క్లబ్కి వెళ్తున్నాడు. అయితే వాళ్ళు ఒక ట్రిప్కి వెళ్తా షిప్లో ప్రయాణం చేస్తుంటే, షిప్లో సండే రోజు ఆరాధన జరుగుతుంది. వాళ్ళు వెళ్ళారని ఈయన వెళ్ళాడు. అయితే వాళ్ళు పాటలు పాడేటప్పుడు ఈయన కూర్చుని ఉన్నాడు. పాస్టర్ గారు లెగవమన్నప్పుడు అందరితో పాటు ఈయన లెగుస్తున్నాడు, మోకరించండి అన్నప్పుడు అందరితో పాటు ఈయన మోకరిస్తున్నాడు. సడన్గా ఏమైంది అని అంటే, దేవుని ప్రెజెన్స్ ఆయన్ని తాకింది. ఆయనకు తెలియకుండానే ఆయన ఏం చేశాడంటే, నోట్లో నుంచి హృదయంలో నుంచి జీసస్ 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 అని పిలవటం స్టార్ట్ చేశాడు, ఇమిటేట్ చేసేటప్పుడే. ఆ వర్షిప్లో దేవుడు ఆయన్ని తాకాడు. ఆ తర్వాత నుంచి ఆయన జీవితం సంపూర్ణంగా దేవునికి ఇచ్చేశాడు. ఆయన డ్యూయల్ ఇంజనీరింగ్ చేశాడు, 2 ఇంజనీరింగ్ డిగ్రీలు ఉన్నాయి. ఇక్కడే హైదరాబాద్లో ఆయన సేవ చేస్తా 2 ఇంజనీరింగ్ డిగ్రీలు తగలబెట్టేశాడు. నేను దేవుని కోసమే బతుకుతాను అని. అంటే సంథింగ్ టచ్ హిమ్. ఆయన ఏదో తాకింది. ఆ రోజు నుంచి దేవునితో ఫెలోషిప్ చేయటం స్టార్ట్ చేశారు. గంటలు ఆయన మోకాళ్ళ మీద ఉండి ప్రేయర్ చేసేవాళ్ళు. అయ్యా నువ్వు ఎందుకు చేస్తున్నావు, అసలు ఏం జరుగుతుంది అని అంటే, నేను ఆయనతో మాట్లాడుతాను, ఆయన నాతో మాట్లాడుతున్నారు, ఆయన నేను వర్షిప్ చేస్తున్నా అంటున్నా. అంటే ఇమిటేట్ చేసినంతకాలం చేశాడు, కానీ ఒక పర్టికులర్ పాయింట్లో యెహోవాని రుచి చూశాడు. హీ టేస్టెడ్ ద లార్డ్. ఇఫ్ యూ కెన్ నాట్ టేస్ట్, మీరు గనక దేవుణ్ణి టేస్ట్ చేయలేకపోతే మీరు దేవుణ్ణి ఆరాధించడంలో చాలా దూరంగా ఉన్నారు మీరు ఆరాధన చేయటంలో. ఇఫ్ యూ టేస్ట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, వర్షిప్ చేయటం ఏంటంటే యెహోవా ఉత్తముడు అని రుచి చూడటం. కెన్ యూ టేస్ట్ ఇట్? మీకు అర్థమైపోతుంది నిజంగా నేను దేవుణ్ణి ఆరాధన చేస్తున్నానా లేదా అని. ఫోన్లో రీల్స్ ఎందుకు చూస్తున్నారు అని అంటే, యు ఆర్ టేస్టింగ్ ఇట్. నువ్వు దాన్ని రుచి చూస్తున్నావు.
సొలొమోను ఒక అద్భుతమైన మాట చెబుతాడండి. ఆయనకు అర్థం కానివి కొన్ని ఉన్నాయి అంట, 3 ఉన్నాయి. ఆకాశంలో పక్షిరాజు జాడ ఆయనకు తెలియదంట. అంటే ఇప్పుడు ఇసుక మీద ఒక ట్రాక్టర్ వెళ్ళింది అనుకోండి, ఆ గుర్తులు ఉంటాయి. ఆకాశంలో పక్షిరాజు అలా అంటే గద్ద ఎగిరిపోయింది అనుకోండి, అక్కడ ఏం మార్క్ ఉండదు. ఏదైనా రాకెట్ వెళ్తే వెనకాల లైన్ ఉంటుంది, ఇటు వెళ్ళింది అని అనుకోవచ్చు. ఆకాశంలో పక్షిరాజు జాడ ఎట్లాగో సొలొమోనుకి తెలియలేదంట, అది ఒక మిస్టరీ. బండ మీద సర్పం యొక్క జాడ, బండ మీద ఒక పాము గనకాల పాక్కుంటూ వెళ్ళిపోయింది అనుకోండి, దాని మీద మరకలు పడవు బండ మీద, అది ఎటు పోయిందో తెలియదంట. సముద్రంలో వాడ యొక్క జాడ, సముద్రంలో వాడ ఎటు వెళ్ళిపోయిందో తెలియదు, దాని మీద మార్కు పడదు. అలాగే పురుషునితో కన్యక జాడ ఎక్కడో తెలియదంట. అంటే పురుషుడు స్త్రీ కన్యక ఎటు వెళ్ళిపోతారో ఎవరికి తెలియదు అంట. అది సొలొమోను చెబుతున్నాడు, అది ఎవరికి తెలియదు అని అంటున్నాడు. అంటే అంత టైం వాళ్ళు స్పెండ్ చేస్తారు, వాళ్ళు రహస్యంగా ఎక్కడికో వెళ్ళిపోయి టైం అంతా అక్కడ స్పెండ్ చేస్తారు. సొలొమోను ఏమంటున్నాడు అని అంటే, వాళ్ళ రిలేషన్షిప్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది, వాళ్ళు డిసప్పియర్ అయిపోతున్నారు. మనం దేవునితో అంతగా దేవునితో గడపగలుగుతున్నామా? రిలేషన్షిప్ ఇట్ మ్యాటర్స్. దేవునితో సహవాసం అనేది చాలా 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 ప్రాముఖ్యమైందండి. 40 days యేసు ప్రభు ఆ కొండ మీద కూర్చుని దేవునితో రిలేషన్షిప్ చేస్తూ ఉంటుంటే వాడొచ్చి మధ్యలో నిలబడి అంటాడు, నువ్వు నాకు సాగిలపడి లోక రాజ్యాలన్నిటిని వాటి మహిమను నీకు ఇచ్చేస్తాను. నువ్వు ఆదివారం చర్చికి రావద్దు, నువ్వు కంపెనీకి రా, లేకపోతే నీ ఉద్యోగం పీకేస్తాను. నువ్వు ప్రేయర్ చేస్తే నీతో నేను ఉండను, నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో అని ఫ్యామిలీ మెంబర్స్ అంటారు. నువ్వు ప్రేయర్కి వెళ్తే, నువ్వు ప్రార్థన చేసుకుంటానంటే, నువ్వు ఆరాధన చేసుకుంటాను అని అంటే, నువ్వు నాకు అవసరం లేదు అని నీకు కావలసిన వాళ్ళు అంటారు, వాళ్ళు తృణీకరిస్తారు. నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఆర్ యూ ప్రొటెక్టింగ్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్? నువ్వు దేవునితో సహవాసాన్ని కాపాడుకుంటున్నావు. లాస్ట్ డేస్లో 666వ ముద్ర వచ్చినా, యాంటీ క్రైస్ట్ వచ్చినా, సాతాను వచ్చినా, కరువు వచ్చినా, యుద్ధాలు వచ్చినా, తెగుళ్ళు వచ్చినా, అవన్నీ మీ దగ్గర నుంచి ఒక్కదాన్నే దొంగిలించడానికి తీసుకెళ్తున్నాయి. ఆ ఒక్కటి ఏంటి అని అంటే వర్షిప్, ఆరాధన. ఈ 24 గంటల టైంలో మీరు దేవునితో గడిపే ఆ సమయం లేదు అనుకోండి, యు ఆర్ నాట్ వర్షిప్పింగ్. మీరు ఆరాధన చేయట్లేదు. ఆరాధన చేయనోడిని దేవుడు కోరుకోలేడు. ఆరాధన చేయనోడిని సాతాను కూడా తీసుకోడు. ఆ డైరెక్ట్గా మీకు నరకానికి వేసా కొట్టేస్తాడు. అంటే ఆడు మిమ్మల్ని ఏం టెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు, యు ఆర్ డైరెక్ట్లీ గెటింగ్ ఇన్ టు హెల్. ఆడు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని శోధించి మీకు అన్నీ ఇచ్చి తప్పించాల్సిన అవసరం లేదు, అంత ఇన్వెస్ట్మెంట్ మీ మీద పెట్టాల్సిన అవసరం లేదు. ఆడికి తెలిసి వీడేటు డైరెక్ట్గా డుబుక్కున అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాడు, వీడి మీద మనం టైం వేస్ట్ అని అనుకుంటాడు. కానీ మనం వర్షిప్ చేయడానికి ఇష్టపడితే వాడు చాలా ప్రయత్నాలు చేస్తాడు. వరల్డ్ మొత్తం తీసుకొచ్చిస్తానంటున్నాడు, లోకరాజ్యాలన్నిటినీ చేస్తానంటున్నాడు జస్ట్ ఫర్ వర్షిప్. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వర్షిప్ ఎంత విలువైందో చూడండి. సాతాను ఏమంటున్నాడు, వాడు మోసం చేసి అబద్ధాలు ఆడి దొంగిలించి ఎలాగో ఈ భూమి మొత్తాన్ని రాజ్యాలన్నిటిని వాడు తీసుకున్నవాడు వాడి దగ్గర ఉంచవచ్చు. వాడు వచ్చి ఏమంటున్నాడు అంటే, నన్ను వర్షిప్ చేయి, ఇది ఇచ్చేస్తా అంటున్నాడు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వర్షిప్ ఎంత విలువైందో చూడండి. ప్రోస్కూనియో, సాగిలపడటం, ఆరాధన చేయటము, అది ఎంత విలువైందో దాన్ని దేవుడు కోరుకుంటున్నాడు, దాన్ని సాతాను కోరుకుంటున్నాడు. దాని కొరకు సాతాను అన్ని చేస్తానంటున్నాడు. దేవుడు తన సొంత కుమారుణ్ణి చేశాడు మనల్ని సంపాదించడానికి. సృష్టి మొత్తాన్ని చేసింది వర్షిప్. మీ లైఫ్ టైంలో మీరు కోట్లు సంపాదించుకున్న, కుటుంబాలు ఉండిన, ఆస్తిపాసులు ఉండిన, గొప్ప ఐశ్వర్యం ఉండిన, పేరు ప్రఖ్యాతులు ఉండిన, మీ లైఫ్లో వర్షిప్ అనే ఒక్కటి ఉందనుకోండి, అదే సాతాను చూస్తాడు, అదే దేవుడు చూస్తాడు, అదే మీ జీవితంలో అన్నిటికన్నా విలువైంది. దాన్ని అందరూ కోరుకుంటారు. దాన్ని మీరు స్టార్ట్ చేయాలి, దాన్ని మీరు అవలంబించుకోవాలి, దాన్ని మీరు దేవునికి ఇవ్వటం స్టార్ట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తారు అని అంటే, దేవుడు నీతో సమయం గడపడానికి ఇష్టపడతాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. అందరం కళ్ళు మూసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. దేవుని కుమారి ఈరోజు మనము ఒక తీర్మానం తీసుకుపోయే ముందు ప్రభు తన ఆశీర్వాదాన్ని మీ మీదకి రిలీజ్ చేయబోతున్నారు.
మనం వెళ్ళబోయే ముందు మీ కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నాము. మీకేం కావాలో అది యేసు ప్రభుని ఇప్పుడు అడగండి. మీరు ఇంటికి ఉన్నారు, యేసు ప్రభు ప్రెజెన్స్లో మీరున్నారు. మీకేం కావాలో యేసు ప్రభుని ఇప్పుడు అడగండి. మీరు ఏం అడుగుతున్నారో అది యేసు ప్రభు వింటున్నారు. అది యేసు ప్రభు వింటున్నారు. అనుగ్రహించేది ఆయన. నీకేం కావాలో నీ హృదయం, నీ నోరు, నీ మనస్సు తెరిచి యేసయ్యతో అడుగు. నాయనా, నాకు ఇది కావాలి ప్రభువా అని అడుగు. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు సజీవుడు. మనం ఆరాధించే దేవుడు బలమైన దేవుడు. ఆయన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు చేస్తాడు. ఆయన సాతాన్ని మన పాదముల క్రింద చితకదొక్కించాడు. ఇప్పుడు మనకి ప్రభువు ఉన్నారు. ఆయన అడగండి, ఆయన అడగండి. థ్యాంక్ యూ. స్తోత్రం తండ్రి, స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, ఈ రాత్రి ఇక్కడ నీ బిడ్డలు ఏం అడుగుతున్నారో ప్రభువా అది మీరు వింటున్నారు తండ్రి. తండ్రి, మీ హస్తం చాపండి నాయన. ఇప్పుడు వారికి స్వస్థత దయచేయండి. వాళ్ళు ఏం అడుగుతున్నారో అది ఇప్పుడు వారికి అనుగ్రహించండి నాయన. వారికి అది తెలియాలి నాయన. మీరు అది అనుగ్రహించారు అని వాళ్ళకి తెలియాలి ప్రభా. అది ఇప్పుడు వాళ్ళ ఆత్మలో అనుభవించాలి తండ్రి. అద్భుతం చేయండి ప్రభా, అద్భుతం చేయండి తండ్రి, అద్భుతం చేయండి నాయన, అద్భుతం చేయండి తండ్రి. నేను ఒక విజన్ చూస్తున్నా, దర్శనం చూస్తున్నానండి. ఇక్కడున్న కొంతమందికి వర్షంలో తడిస్తే, వర్షం మీద పడితే ఎలా ఉంటుందో అలాగ కొంతమందికి దేవుడు అలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు. అదేంటి అని అంటే తన ఆత్మ కొమ్మరింపు మీ మీద జరుగుతుంది. మీ తల నుండి అరికాలు వరకు ఆత్మ కొమ్మరింపు జరుగుతుంది. ఆయన సన్నిధి, ఆయన ఆత్మ, ఆయన అభిషేకం మీ మీద పోయబడుతుంది. రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్. ఎవరికో కన్ను ప్రాబ్లంగా ఉంది, ప్రభు తాకుతున్నారు, ఇప్పుడు స్వస్థపరుస్తున్నారు. రిసీవ్ ఇట్, రిసీవ్ ద రిసీవ్ రిసీవ్ ఇట్. నరాలు బలహీనతతో వచ్చిన వాళ్ళు, నరాలు చచ్చుబడిపోయే స్థితిలో వచ్చిన వాళ్ళకి ప్రభు స్వస్థత చేస్తున్నాడు. పొందుకోండి. అవి బలపడటం చూస్తున్నా, ఇప్పుడే అవి బలపడటం చూస్తున్నా. ఎముకల్లో మార్పు జరుగుతుంది. పొందుకోండి, అభిషేకం పొందుకోండి, అభిషేకం పొందుకోండి, పొందుకోండి. రిసీవ్ ద పవర్, రిసీవ్ ద పవర్, రిసీవ్ ద పవర్. పరిశుద్ధాత్మ దేవుడు కొంతమంది మీదకి దిగి వచ్చి నిలవటం చూస్తున్నా. రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్. పరిశుద్ధాత్మ దేవుడు హీ ఈస్ కమింగ్ లైక్ నెవర్ బిఫోర్. ఇంతకుముందు ఎన్నడూ లేనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలంగా దిగి వస్తున్నాడు. యు ఆర్ ఫీలింగ్, యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద జాయ్. ఆ ఆనందాన్ని మీరు అనుభవిస్తున్నారు, ఆ సంతోషాన్ని మీరు అనుభవిస్తున్నారు. పొందుకో, పొందుకో కుమారి, పొందుకో, పొందుకో, పొందుకో. ఆ ఆనందాన్ని పొందుకో, ఆ సంతోషాన్ని పొందుకో, ఆ జాయ్ని పొందుకో, ఆ మహిమను పొందుకో. రిసీవ్, రిసీవ్, రిసీవ్. ద హెవెన్ ఈజ్ ఓపెన్డ్, ద హెవెన్ ఈజ్ ఓపెన్డ్, ద హెవెన్ ఈజ్ ఓపెన్డ్. పరలోకంలో కొన్ని స్థలాలు ఓపెన్ అవుతాయి. పొందుకోండి, పొందుకోండి. మహిమని మీ మీదకి దిగి వస్తుంది, మహిమ మీ మీదకి దిగి వస్తుంది, మహిమ మీ మీదకి దిగి వస్తుంది. రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్. కొలత లేకుండా, కొలత లేకుండా, కొలత లేకుండా. కుమారి పొందుకో, కుమారుడా పొందుకో. రిసీవ్ ద అనాయింటింగ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మైటీ ఫాదర్. నాయనా, నీ బిడ్డలందరినీ రాత్రి తాకినందుకు వందనాలు, ఆశీర్వదించినందుకు వందనాలు, అభిషేకించినందుకు వందనాలు ప్రభా. ఈ రాత్రి నీ బిడ్డలను బ్లెస్ చేసినందుకు వందనాలు. ఈ స్థలం నుంచి వాళ్ళు వెళ్తూ ఉండగా వాళ్ళతో పాటు మీ ఏంజల్స్ని పంపించండి, మీ ప్రెజెన్స్ని పంపించండి, మీ కృపను పంపించండి. నీ బిడ్డల మీద నీ ముద్రలు ఉంచండి నాయన. తండ్రి, వారి జీవితాల్లో ఈ ఆనందం, ఈ సంతోషం, ఈ ప్రెజెన్స్ నిత్యత్వం వరకు ఉండటానికి కృప చూపించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.